నేటి దినమున జ్ఞానమును గూర్చిన ముఖ్యాంశములు జ్ఞానమును గూర్చిన ముఖ్యాంశములు అనేటువంటి అంశము ద్వారా కొద్దిసేపు మీతో వాక్యాన్ని పంచుకోని చెప్పి ఆశ కలిగి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనముల వరకు. చదవగలవారు ఒకరు చదివి వినిపించవచ్చు. అందరం ప్రార్థన చేయదము. చదువుకున్న వాక్య భాగము ఆధారంగా ప్రభువా విదాసుని సిలుచాటును మరుగుపరుచుకొని మీరుండి నాతో మాతో మా అందరితో మాట్లాడండి ప్రభువా అని ప్రార్థించుదాం. ప్రేమస్వరూపయోగు మా పరమ తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినమున మేమంతా నీ మందిరంలో చేరి స్తుతించుకోవడానికి ఇప్పటి వరకు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. నీ గ్రంథంలోని మాటలను ధ్యానం చేసుకోబోతుంటుండగా మా అందరితో మాట్లాడమని, మేము అర్థం చేసుకొని అనుసరించుచు ఆశీర్వదించబడేటట్లుగా కృప చూపించమని యేసు ప్రభుని నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలోని సత్యాలు కొన్నిటిని మనం తెలుసుకోబోతున్నాం. పరిచయపు పలుకులు మీతో ముచ్చటించాలని ఆశిస్తున్నాను. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు చిన్న వయసులోనే రాజుగా ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. ఆయన రాజ్యంలో న్యాయమైనటువంటి పరిపాలన చేయ నిమిత్తము, అతడు రాజ్య పరిపాలన న్యాయంగా చేయాలి అంటే ఆయన వయసును బట్టి జ్ఞానము చాలదు అని తను నిశ్చయం చేసుకున్నవాడై తాను ప్రార్థన చేస్తాడు. జ్ఞానము కావాలని, బుద్ధి వివేకము గల హృదయం కావాలని, అందుకు దేవునిని తాను అడిగిన వాడుగా కనబడతాడు. దేవుడు దర్శనములో, ఆ కలలో ఆయనకి ప్రత్యేకంగా ప్రత్యక్షమై మాట్లాడతాడు. అతని ప్రార్థన దేవుడు అంగీకరించి ప్రార్థనకి జవాబుగా అభయపు వాక్కు ఇచ్చుట మనం చూస్తాం. అంతేకాదు, దేవుడు సొలొమోనును ఒక ప్రత్యేకమైన మాటలతో, భూలోకములో ఎవరికి అలాంటి పదాలు ఇవ్వనటువంటి మాటలతో ప్రశంసిస్తాడు. మనుషులు ఆనందించేది ఎప్పుడంటే, సత్యవంతుడు ఓ మనిషిని తన సత్యాన్ని బట్టి ప్రశంసించినప్పుడు ఆనందిస్తాడు. ఈయన చిన్న వయసులో రాజుగా అయిన కారణంగా పరిపాలనలో న్యాయమైనటువంటి తన రాజ్యంలో పరిపాలన జరుగు నిమిత్తము జ్ఞానము చాలదని గుర్తించిన వాడై దేవుణ్ణి వేడుకొనగా దేవుడు ప్రత్యక్షమయ్యి జవాబిచ్చుటే కాక ప్రశంసించిన 2 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అది నాకెంతో ప్రియమైనవి, నాకు ఇష్టమైనవి. దానిని నేను కొద్దిగా పంచుకోని చెప్పి ఆశ కలిగి ఉన్నాను. మొదటి రాజుల గ్రంథంలో గనుక మనము చూడగలిగినట్లయితే 3వ అధ్యాయము 12, 13 వచనాల్లో 2 ప్రధానమైనటువంటి ప్రశంసపు పలుకులను సొలొమోను మహారాజుతో పలుకుతాడు దేవుడు. దానిలో ఆ వచనములో 12వ వచనం చూసినప్పుడు, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. ఏమంటాడంటే, పూర్వీకులు ఆదాము కాడు నుంచి సొలొమోను మహారాజు వరకు కూడా పూర్వీకులు అనబడిన వారు ఎందరో మహానుభావులు, గొప్పవారు ఉన్నారు. దేవుడే నేను అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడిని అని చెప్పుకున్నవాడు.
వారికి మించి కూడా మరి ప్రశంసపు మాటలు పలుకుతున్నాడు. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునో ఉండడా. వా, ఎంత గొప్ప ప్రశంసపు మాట! పూర్వీకులు వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు సొలొమోను రాజు కాలం వరకు. కొందరు గతించారు, కొందరు జీవించే ఉండారు. దేవుడు అంటున్నాడు, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు అంటున్నాడు. ఇంకొక ప్రశంసపు పలుకు 13లో వాడతాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 13లో, నీ దినములన్నిటినూ రాజులలో నీ వంటి వాడు ఒకడును ఉండడు. వా, ఇక ఉండడు. ఎంత గొప్ప మాట! అతనికి హృదయంలో ఎంత ఆనందం కలిగి ఉండాలి ఈ మాట అంటూ. దావీదుని జ్ఞాపకం చేస్తూ, ఆయన ఏ రీతిగా అనుసరించి నడుచుకున్నాడో అలా గనక నడుచుకోగలిగితే నీకు దీర్ఘాయుషిస్తాను అనేటువంటిది చెప్పాడు. మొదటగా మాత్రము 40 సంవత్సరాలు ఒకరు పరిపాలన చేశారు, మరొక 40 సంవత్సరాలు మరొకరు పరిపాలన చేశారు. ఈయన కూడా 40 సంవత్సరాలు పరిపాలనలో శాంతి, శాంతి, సమాధానం, నెమ్మది, నెమ్మది ఆ రాజ్యంలో ప్రజలలో వచ్చేసిందే. ఆయన తప్పుపావు గడి వరకు కూడా శాంతి, సమాధానము వచ్చేసింది. కానీ తన తండ్రి వలె నడుచుకోలేకపోయాడు చివరిలో. అని సామెతల గ్రంథంలో ఆయన రాసిన 8వ అధ్యాయం నందు మొదటి 5 వచనాల్లో జ్ఞానమును గూర్చిన ముఖ్య విషయాలు కొన్నిటిని అక్కడ సంక్షిప్తపరిచిన వాడుగా కనబడతాడు. ఇప్పుడు మనము ఈ 8వ అధ్యాయంలోని జ్ఞానాన్ని గూర్చిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాము. అయితే ఈ దైవ జ్ఞానము వెదికే వారికి అది నీకు నాకు అందుబాటులో ఉండును అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాము. సత్యాన్ని సొలొమోను మహారాజు గొప్పగా నొక్కి ఈ అధ్యాయమునందు చెప్పిన వాడిగా మనము చూస్తాము. జ్ఞానం ఏమని వేడుకుంటుంది? అలంకార రీతిగా చెప్పబడినటువంటి ఈ అధ్యాయం అంతా ఒక మనిషిని పోలి చెప్పినట్లుగా ఒక పదము, జ్ఞానము అనేటువంటి పదము ఘోషిస్తుందట, ఘోషిస్తుంది. మొదటి వచనం చూద్దాం. 8వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానము ఘోషించుచున్నది అంటే ఒక సముద్ర ఒడ్డుకి గనక వెళ్ళిన వారు, ఒక నది ఒడ్డున వెళ్ళినటువంటి వారు, బాగుగా అలలు తప్పలు వస్తూ ఉంటే లోపల నుండి శబ్దం భయంకరంగా ఉంటుంది. ఆ గాలి వేరే విధంగా మనకి వినిపిస్తూ ఉంటుంది. దానిని ఒక్క మాటలో చెప్పాలంటే ఘోష అని చెప్పొచ్చు. కాబట్టి జ్ఞానము ఘోషిస్తుంది. ఎవరికి? ప్రజలందరికీ, మానవ జన్మించిన వారందరికీ. ఏమని వేడుకుంటుంది? జ్ఞానము ఏమని ప్రకటిస్తుంది అని గమనించినప్పుడు తన కంఠ స్వరమెత్తి ఆయా మార్గాల్లో నిలబడి ప్రేమతో వీరు వారు, వారు వీరు అనే తేడా లేకుండానే ఈ జ్ఞానం పిలుస్తుందట. ఎవరెవరని? తెలివి లేని వారిని, బుద్ధిహీనులను కూడా దైవ జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశము ఉండి నిమిత్తంగా ఘోషిస్తూ, కేకలేస్తూ, పిలుస్తూ, ఆహ్వానిస్తూ ఉన్నది. ఈనాడు నిన్ను నన్ను బైబిల్ గ్రంథంలోని మాటల ద్వారా దేవుడు ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇది మీరు కలిగి ఉండండి అని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము పురాతనమైన గ్రంథంగా చెప్తారు. కాబట్టి గ్రంథాలన్నీ కూడా సమకూర్చక ముందు యోబు భక్తుడు సృష్టిని మీద, సృష్టిలోని సంఘటనల మీద ఆయన కొన్ని మాటలు రాసిన వాడుగా కనబడతాడు. కాబట్టి ఆ పురాతనమైన యోబు గ్రంథంలో
యోబు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనములోను 13వ వచనములోను రాయబడిన మాట చూస్తే ఈ విధంగా ఉంది. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడున్నది అని ప్రశ్నేసి రాయబడినట్లుగా ఉన్నది, అడుగుతున్నట్లుగా ఉంది. నరులు దాని విలువను ఎరగరు, ప్రాణులున్న దేశములో అది దొరకదు. ఎక్కడ మనం వెతుకులాడతాం, నాకు కూడా జ్ఞానం దొరికితే బాగుండు కదా, దైవ జ్ఞానం దొరికితే బాగుండు కదా అని వెతుకులాడుతూ ఉంటాము. అయితే యోబు భక్తుడు పురాతన నుండి ఉన్నవాడు కాబట్టి ఆయన అంటున్నాడు, నరులు దాన్ని విలువ ఎరగరు, ప్రాణులున్న దేశములో అది దొరకదు అని చెప్తూ 14వ వచనములో అగాధము ఆ దినాలలో అది నాలో లేదనునా. కాబట్టి అగాధం అనేది ఉంది, పాతాళములో అగాధం ఉంది. అది అంటుంది ఆ జ్ఞానం నాలో లేదు అని అంటుంది. సముద్రం ఉన్నది, సముద్రం అంటుంది నా వద్ద ఆ జ్ఞానం లేదు అని సముద్రము అంటుంది. ఇలాగా ప్రకృతిలోనివన్నీ కూడా దైవికమైన ఈ గొప్ప జ్ఞానము మాలో లేదు అని ముచ్చటించినట్లుగా చెప్పబడుతుంది. మరి జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనిడే అంటాడు 8వ అధ్యాయం 5వ వచనములో రాయబడిన మాట. ఎటువంటిదంటే జ్ఞానాన్ని 2 భాగాలకు చేస్తే, ఒకటి భూ సంబంధమైన జ్ఞానం. మనందరికి భూ సంబంధమైన జ్ఞానము పుష్టిగా ఉంది. లోక సంబంధమైన జ్ఞానం ఎట్లా ఉంది? మనకి పుష్టిగా ఉన్నది, అబ్బో సమృద్ధిగా ఉంది. మనకు ఎవడు అదే మనకు అందించలా. మన సాతానుడు అందించాడు చక్కగా. సాతానుడు అనుచరులు మనల్ని కోరుకోకుండానే, వేడుకోకుండానే, నాకు అయ్యా అని అనకుండానే వాడు మన హృదయంలో ప్రవేశించే ఆ యొక్క భూ సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చేశాడు. అది పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళదు. 2వ రకమైన జ్ఞానము పర సంబంధమైన జ్ఞానం. ఇది మనంతటికి మనకి రాదు. దేవుణ్ణి వేడుకుంటే, సొలొమోను మహారాజు వేడుకున్నప్పుడు ఇచ్చినట్లుగా దేవుడు మనకి ఇస్తాడు. అది పర సంబంధమైన జ్ఞానం. మరి ముందుగా భూ సంబంధమైన జ్ఞానం ఎట్లా ఉంటుందో, ఎలా ఉంటుందో దాన్ని తెలుసుకొని పర సంబంధమైన జ్ఞానము ఎటువంటిదో కూడా మనం తెలుసుకోబోతున్నాం. భూ సంబంధమైన జ్ఞానము పై నుండి దిగి వచ్చింది మాత్రం కాదు, పరలోకం నుండి వచ్చినది మాత్రమో కాదు. భూ సంబంధమైనదే మాటలోనే తెలుస్తుంది. భూమి చుట్టూ వాయువులు కోట్ల దురాత్మల సమూహాలు, లూసిఫర్ అనుచరులు ఉన్నారు. వారే భూ సంబంధమైన మనుషుల్లోనికి ప్రవేశపెట్టేశారు. అది ప్రకృతి సంబంధమైనది. ఈ భూ సంబంధమైన జ్ఞానము ప్రకృతి సంబంధమైనదే. ప్రకృతిలో జరుగుతున్న సంఘటనలు మనం చూస్తూ ఉంటాం కదా, అది దేవుడు జరిపిస్తున్నాడని అన్నము, అదంతటికి అదే జరిగింది. లేకపోతే నేను రాజును ఈ లోకానికి అన్నాడు సాతానుడు, వాడు జరిపిస్తున్నాడు అనేది మనం భావిస్తాం. దెయ్యాల జ్ఞానం వంటిది ఈ భూ సంబంధమైన జ్ఞానం. దెయ్యాల జ్ఞానము సమాధానం ఉండదండి, శాంతి ఉండదు, ఉండినట్టుగా కనబడుతుంది. సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. అయితే ఉండినట్లుగా కనబడుతుంది, క్షణాల్లో ఉంటుంది, ఇంకా కొన్ని క్షణాలలో అంతరించిపోతుంది, అదృశ్యమైపోతుంది. అది దెయ్యాల జ్ఞానం. అందులో ఏముంటుందంటే మత్సరం ఉంటుంది, అసూయ ఉంటుంది, వారవలేనితనం ఉంటుంది, వివాదాలు ఉంటాయి, అల్లరి విచ్చలవిడిగా ఉంటుంది. మేము పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు మందిరంలో జరిగించిన పెళ్ళికి, అలాగుననే ఫంక్షన్ హాల్లో, ఇంకా వేరే చోట ఓపెన్ ఏరియాల్లో చేసే పెళ్ళిళ్ళకి గమనించినప్పుడు ఎంతన్న చెప్పుగాక బయట జరిగేటువంటి పెళ్ళిళ్ళలో అల్లరి కనపడుతుంది. మౌనంగా ఉండండి, దేవుని యొక్క మాటలు వినంటే వినరు. వాళ్ళ ముచ్చట వాళ్ళే విచ్చలవిడిగా మాట్లాడుతూ అల్లరి చలరేగుతూ ఉండటం చూస్తాం. కొన్ని చోట్లయితే తన్నుకోటాలు,
కొన్ని చోట్లయితే ఒకరినొకరు చంపుకోటాలు గమనిస్తామా? భూ సంబంధమైనది జ్ఞానం అది. పరలోక సంబంధమైన జ్ఞానములు ఏమి ఉంటాయి అని మనం గమనించినట్లయితే, పరలోక సంబంధమైన జ్ఞానములో పవిత్రత ఉంటుంది. మందిరములో వచ్చినప్పుడు మనము శుద్ధీకరణ చేసుకుంటాము, అంతరాత్మనే మౌనం వహిస్తాము, పవిత్రత కలిగి ప్రభువును పోలి ఉండడానికి ప్రయత్నం చేస్తామా? జ్ఞానములో ఇమిడి ఉంటున్నాం, దేవుని యొక్క జ్ఞానములో ఇమిడి ఉంటాము, ఆయనను పోలి నడుచుకోవడానికి ప్రయాసపడతాము. పవిత్రతతో పాటు సమాధానం అనేది పరలోక సంబంధమైన జ్ఞానములో మనం పొందగలుగుతాము. అందులో మృదువైనది ఉన్నది. తొందర అనేది ఒకవేళ ఇండైరెక్ట్గా సూటిపోటి మాటలు వినపడుతున్నప్పటికీ వెంటనే తొందరపడి యుద్ధానికి దిగం. మృదువైనదిగా ఉంటుంది అంటే కఠినంగా కనబడదా, సులభంగా లోబడేదిగా ఉంటుంది, కనికరము ఉంటుంది, మంచి మంచి ఫలాలతో నిండుకొని ఉంటుంది. పరలోక సంబంధమైన ఈ జ్ఞానమా, పక్షపాతము ఉండని జ్ఞానమా, వేషధారణ లేనటువంటి ఈ జ్ఞానము నీకు నాకు మనందరికీ కావాలి. ఈ విధంగా పరసంబంధమైన జ్ఞానము, ఈ గొప్ప గొప్ప దైవికమైన సత్యాలు ఎమర్చబడి ఉన్నాయి. ఇటువంటి జ్ఞానము పరసంబంధమైన దానిని నీవు నేను నిత్యము ప్రభు పిలుచుకునే గడి వరకు కూడా, ప్రభు పిలుచుకునే గడి వరకు కూడా కలిగి ఉండాలని, అభివృద్ధి చెందాలని, వ్యాప్తించుకోవాలని, దానిని విస్తరింపజేయాలని, ఇతరులకు కూడా అందించాలని కోరిక కలిగి మనము కలిగి ఉంటామా? కానీ సామెతల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలోని మాట చూస్తే జ్ఞానం కలిగినటువంటి మాటలు కనబడతాయి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును అని రాయబడి ఉంది. అంటే పరసంబంధమైన జ్ఞానములో యథార్థమైనటువంటి మాటలే మనము పలకటానికి ప్రయాసపడతాము. తప్పిపోయినప్పుడల్లా అంతరాత్మను శుద్ధీకరిస్తాము. ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడల్లా మనము ఆయన రక్తంలో కడుక్కొని మరలా సరయ్యి ఇక తప్పిపోకున్నట్టుగా ప్రయాసపడతాము. తప్పైనప్పుడు మనసాక్షి ఎప్పుడైతే గద్దిస్తుందో, హెచ్చరిస్తుందో సరి చేసుకోగలుగుతాం. ఎందుకంటే అంతరాత్మలో పరలోకం నుండి వచ్చిన ఈ జ్ఞానాన్ని బట్టి హెచ్చరికను సరి చేసుకొనుచు, దిద్దుబాటును సరి చేసుకొనుచు లోబడతాం. ఈ జ్ఞానము శ్రేష్టమైన విషయాలు చెప్తుంది గనక దానికి విధేయత చూపిస్తాం. ఈ జ్ఞానము తన పెదవులతో యథార్థమైనటువంటి విషయాలు చెప్పును. కాబట్టి తప్పక లోబడి తీరాల్సిందే. లోబడిన వారు నిత్య రాజ్యానికి హక్కుదారులు అవుతున్నారు, లోబడిన వారు పాతాళమునకు హక్కుదారులైపోతున్నారు. పైనుండి వచ్చిన జ్ఞానము ఏమని ముచ్చటించుచున్నది అని అంటే ప్రజలతో నేను శ్రేష్టమైన విషయములు చెబుతున్నాను, మీరు వినండి అని హెచ్చరిక చేస్తుంది. పై నుండి వచ్చిన ఈ గొప్ప జ్ఞానము, శ్రేష్టమైనటువంటి విషయాలు నేను మీతో ముచ్చటిస్తున్నాను కనుక మీరు జాగ్రత్తగా వినండి అని అంటుంది. ఇంకా చదివితే నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును అంటున్నది ఈ జ్ఞానం. అదే కదా మనకు కావాల్సింది. యథార్థమైన మాటల్లో ఏముందంటే నెమ్మది ఉంటుంది, మేలు జరుగుతుంది, దాని ద్వారా ప్రశాంతత ఏర్పడుతుంది. కానీ అబద్ధపు మాటల్లో జరిగినట్లుగా మేలు కనబడొచ్చినేమో కానీ మేలు జరగకపోగా మనము కృంగిపోయిన వారమై దిగులుతో మనం తప్పిపోయిన వారంగా కనబడతాం. ఇక ఈ పైనుండి వచ్చిన జ్ఞానం ఏమని ఘోషిస్తుందంటే నా నోరు సత్యమైన మాటలు పలుకును అని చెప్తున్నది. సత్యమైనటువంటి మాటలే పలుకును. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనము మన ప్రయాసంతా, మన ద్రవ్యంతా, మన సమయమంతా ఈ సత్యమైన వాటి మీద మనము ప్రయాసపడే వారంగా, దానిని సంపాదించుకునే వారంగా, దాన్నే పలికే వారంగా, అనుసరించే వారంగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. క్రీస్తును ప్రకటించేది ఎందుకు?
సత్యమైన జ్ఞానము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, క్రీస్తుని పోలి నడుచుకోవాలని చెప్పేసి క్రీస్తుని భక్తులు ప్రకటిస్తూ ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు సత్యమే ప్రచురించేవాడై ఉండాలి. అసత్యం పలికితే అబద్ధ బోధకులు అయిపోతున్నారు. అబద్ధ బోధకుల ద్వారా సాతానుడు సమీపిస్తున్నాడు, చిన్న భిన్నము చేస్తాడు. కనుక సత్యం పలికితే వాడికి స్థానం లేదు. యేసయ్య ఉపవాస దినాలలో బైబిల్లోని సత్యాలను సత్యమే పలకటం ద్వారా అసత్యవంతుడైన సాతానుడు పారిపోయినట్లు, మనము సత్యం పలికినప్పుడు సాతానుడు పారిపోయేవాడుగా, సత్యమే నిలిచేదిగా ఉంటుంది. నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయిన లేదు, కుటిలిత అయినను లేదు అని ఆ వచనములో మనం చూస్తాం. ఈ విషయాలు ఎవరికి అర్థమవుతాయో తెలిసిన, ఎవరైతే వివేకం కొరకు, జ్ఞానం కొరకు, బుద్ధి కొరకు ఆలోచన కలిగి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఆయన మాటలు, ఆయన గ్రంథంలోని మాటలు అర్థమవుటకు, అర్థం చేసుకొనుచు అనుసరించుటకు ప్రయాసపడతారో వారికి మాత్రమే ఈ మాటలు అర్థమవుతాయి. మిగిలిన వారికి వెర్రితనముగా ఉంటాయి, మిగిలిన వారికి పిచ్చి పిచ్చిగా ఉంటాయి. ఎప్పుడు ఏమిటి ఈ యేసయ్య మాటలు అన్నట్టుగా ఉంటాయి. కానీ తెలివినందిన వారికి కూడా వివేకి తేటగా అర్థం చేసుకుంటాడు. దైవికమైన జ్ఞానము లోనే ఉన్నది, మనలోనికి, మన మధ్యకి, మనతో సంచరిస్తున్నప్పుడు ఆ జ్ఞానం అనేది, ఆ తెలివి అనేది దేవుడు మనకి ఇచ్చుచూ ఉన్నాడు. రెండవదిగా, ఈ జ్ఞానము ఎలాంటిది? ఈ జ్ఞానం వల్ల కలిగేటువంటి ప్రతిఫలాలు ఎలా ఉంటాయి? నీకు నాకు మన జీవితంలో మనం జీవించు అనుసరించున్నప్పుడు ఆ జవాబు, ప్రతిఫలాలు లేకపోతే మేలులు ఎలా ఉంటాయి అనేది ఈ వాక్యంలో మనం చూస్తాం. పై నుండి వచ్చిన జ్ఞానానికి అసహ్యమైనవి కొన్ని కనబడుతూ ఉంటాయి. అలా చూడగానే ఆ పైనుండి వచ్చి జ్ఞానం కలిగిన వారు అసహ్యమైన కార్యములు జరిగించే వారిని చూడగానే అసహించుకుంటారు. అయితే మనిషిని విశ్వాసి అసహించుకోడు, కానీ మనిషిలోని అసహ్యతను అసహించుకొని ఆ అసహ్యత తనలో లేకుండా ఉన్నట్టు కొరకు తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి తొలగించే నిమిత్తము సువార్తను బోధిస్తాడు. విన్నవాడు సరిచేసుకుంటాడు, తిరుగుబాటు చేసిన వాడు అలాగే దాచుకొని అసత్యములోనే బతుకుతాడు. చెడ్డది అనేది అసహించుకుంటాడు, గర్వం అనేది అసహించుకుంటాడు, దుర్మార్గత అనేది అసహించుకుంటాడు, కుటిలమైన మాటలు అనేది అసహించుకుంటాడు. ఈ చెడ్డ గుణాలే మనిషిని పాడు చేస్తున్నాయి. పాడైపోయిన తర్వాత నేను ఎట్టయిపోయాను అట్టయిపోయాను అనుకొని బాధపడతామే తప్ప, దేవుడు తన జ్ఞానము చేత గ్రంథము ద్వారా భక్తుల ద్వారా జ్ఞానోపదేశములను అందిస్తున్నప్పుడు వాటిని మన హృదయంలోని చేర్చుకొని సరిచేసుకోకపోయిన కారణముగా నాశనమైపోతూ ఉన్నాము. మన బ్రతుకులు, మన కుటుంబాలు, మన సంఘాలు నాశనమైపోతూ ఉండడం చూడగలుగుతున్నాం. అయిపోయిన తర్వాత వేదన చెంది ఏదేదో కలబొల్లి మాటలు చెప్పి నాకు అట్టయింది ఇట్టయింది అని అంటే సరిచేయడం అసాధ్యంగా ఉన్నది. మరలా నీవు సరిపడాలంటే, సరిచేయబడాలంటే మరలా సహవాసంలోనికి వచ్చి అంతరాత్మను శుద్ధీకరించుకొని దేవుని క్షమాపణ కోరుకొని మన హృదయంలో క్రీస్తుని, సత్యవంతుడిని హృదయంలోని చేర్చుకోవలసి ఉన్నది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనేది చెడుతనాన్ని అసహించుకోవడమే అని రాయబడింది. మనం ఎప్పుడు అసహించుకుంటున్నాం? భయము భక్తి అనేది మన హృదయంలో ఉండినప్పుడు, అసహిత అనేది మన తెలియని రీతికి వచ్చినప్పుడు ఆ అసహితులోనికి మనం ప్రవేశించకుండా, వాటిని అసహ్యపు మాటలు మన నోటి నుండి రానియకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పొరపాటును వచ్చినప్పుడు మరలా సరి చేసుకొని స్థిరంగా మనం నిలబడటానికి ప్రభు వచ్చే వరకు, ప్రభు పిలిచే వరకు కూడా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. పర్ఫెక్ట్ అనేవాడు ఈ భూలోకంలో ఎవడు లేడా. కాబట్టి ఎప్పటికప్పుడు సరి చేసుకొని పిలుపు వచ్చేసరికి పూర్తి సంపూర్ణుడిగా మారిపోయిన ఉంటే పరలోక రాజ్యం తనదే, పరలోక రాజ్యం తనదే. కాబట్టి మంచి 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 ఆలోచనలన్నీ పైనుండి వస్తాయి. పైనుండి జ్ఞానం వల్లనే నీకు నాకు కలుగుతున్నాయి. మన దృష్టి
కొలసీ పత్రికలో చెప్పినట్టుగా పైనున్న వాటినే మనం వెతికే వారంగా ప్రయాసపడాలి. రాజ్య పరిపాలన విధానంలో కూడా మనకు అప్పగించిన బాధ్యతలను మనము అనుసరించాలంటే పైనుండి దేవుడిచ్చు జ్ఞానమును పొందిన వారమై ఆ యొక్క పరిపాలన పదవులలో ఉండి చేయవలసి ఉంటుంది. దేవుని మీద సొలొమోను ఆనుకున్నట్లుగా వేడుకున్నట్టుగా బాల్య వయసులో ఉన్న కారణంగా దేవా నాకు కావాలి అని అనుకున్నప్పుడు దేవుడు దయ చూపించి మెచ్చుకొని తనకి ఐశ్వర్యమును తనతో పాటు ఆ ఘనతను ఇచ్చినట్లుగానే నువ్వు కోరుకోపోయినను తెలియని రీతిగా నీకు కావలసిన ఐశ్వర్యాన్ని దేవుడు ఇస్తాడు. తెలియని రీతిగా నిన్ను గనురాలుగా చేసేస్తాడా. నువ్వు కోరుకోనవసరం లేదా, కానీ పై వాటిని మాత్రము కోరుకోవాలి. పైనుండి వచ్చే జ్ఞానం నాకు కావాలి అని ఆశించాలి, ప్రార్థించాలి, ప్రయాసపడాలి. అప్పుడు మనకి ఇవ్వబడిన పదవులలో జ్ఞానముతో పరిపాలన చేస్తాం కాబట్టి సత్యమే జరుగుతుంది, కాబట్టి సమాధానమే ఆ పరిపాలన ఉంటుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనములోను 16వ వచనంలోను రాయబడిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. నా వలన రాజులు ఏలుబడి చేస్తారు అన్నాడు. కాబట్టి రాజులు అనబడిన వారు ప్రజలలో ఏలుబడి చేస్తారు. ఎవరి వలన? దేవుని వలన, ఆ జ్ఞానము వలన అని రాయబడింది. అధికారులు న్యాయాన్ని బట్టి పరిపాలన చేస్తారు అని రాయబడింది. అధికారాన్ని దేవుడిస్తున్నాడు. వారి పరిపాలనలో ఎలాగ పరిపాలిస్తారంటే ఆ జ్ఞానాన్ని బట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, పైనుండి వచ్చిన జ్ఞానాన్ని బట్టి పరిపాలన చేస్తారు. జ్ఞానాన్ని నువ్వు ప్రేమిస్తే ఆ జ్ఞానము నిన్ను ప్రేమించటం జరుగుతుంది. దేవుడు అంటాడు కదా, నన్ను ప్రేమించు వారినే నేను ప్రేమిస్తున్నాను అని. కాబట్టి నువ్వు ఆయన్ని ప్రేమించబడటం కంటే దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడనే విషయాన్ని నువ్వు ఆయన్ని ప్రేమించకపోవడమే గమనించి గాఢంగా శక్తి కొలది సంపూర్ణముగా ఆయనను ప్రేమిస్తే తెలియని రీతిగా నిన్ను ప్రేమిస్తూనే ఆపదల నుండి, వ్యాధి బాధల నుండి భద్రత దేవుడు కలగజేసి క్షేమమిచ్చి నీకు, నీ కుటుంబాలకు, నీ దేహమునకు ఆరోగ్యమునిచ్చి ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు. ఈ జ్ఞానాన్ని చిత్తశుద్ధితో ఎవరైతే వెతుకుతూనే ఉంటారో, పిలిపొచ్చేదాకా వెతుకుతూనే ఉంటారో వారికి దొరుకుతూనే ఉంటుంది. ఆ ఆపదల నుండి తప్పించబడుతూనే ఉంటారు. ఎవరు ప్రేమిస్తారో ఈ జ్ఞానాన్ని వారు తప్పనిసరిగా కనుగొనగలుగుతారు, వెంబడిస్తారు, అనుసరిస్తారు అని వాక్యం సెలవిస్తుంది. ఒకనికి ఐశ్వర్యము, ఒకనికి ఘనత అనేవి ఈ జ్ఞానం వలన కలుగుతుంది. నన్ను గొప్పడుగా పిలవాలి, నన్ను ప్రశంసించాలి, నాకు పేరు ప్రతిష్ఠితులు రావాలి, నేను ఐశ్వర్యవంతుడు కావాలి అంటే మనంతటికి మనం కాలేము. నీ ఆయుష్నంత వరకు కూడా విరామం లేని పని చేసినను నువ్వు సంపాదించుకోలేవు. దేవునికి మొదట స్థానం ఇచ్చినటువంటి వ్యక్తులు నష్టపోతున్నాను ఆయనకే సమయాన్ని కొంత హెచ్చించుట ద్వారా హెచ్చించినటువంటి వ్యక్తులని గనురాలుగా దేవుడు చేసేస్తున్నాడు. ఘనత మరియు దాంతోపాటు దీర్ఘాయువును కూడా ఇస్తూ ఉన్నాడు. దీర్ఘాయువు చెడ్డవాళ్ళకు కూడా వస్తుంది, కానీ ఈ దీర్ఘాయువు దేవుని రాజ్యానికి హక్కుదారులుగా అనేకులను కలపటానికి పాత్రగా నిన్ను వాడుకోవడానికి దీర్ఘాయువు ఇస్తూ అన్నాడు. ఆ దీర్ఘాయువు దుర్మార్గులకి దీర్ఘాయువు ఎందుకు ఇస్తున్నాడంటే ఇంకా ఈ రోజన్నా మార్పు చెందుతాడేమో, ఇంకా ఈ రోజైనా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా, ప్రభువుగా, దేవుడిగా తెలుసుకుంటాడేమో అని ఆ అవకాశాలు కల్పించి అన్నీ కూడా కల్పించి ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడు. దీర్ఘాయుసు ఇస్తూనే ఉంటాడు. దీర్ఘాయుసు ఇచ్చిన విషయాన్ని, సత్యాన్ని గమనించకుండా, సరి చేసుకోకుండా అలానే ఉంటే పిలుపు వచ్చిన తర్వాత నరకంలోనే ఉండటం జరుగుతుంది. కానీ ఈ దైవికమైన జ్ఞానం ద్వారా దేవుడిచ్చే దీర్ఘాయుస్సు అనేకులని మంచి మార్గంలో నడుపుటకు పాత్రగా వాడబడతాడు. కాబట్టి ఇంకా వాళ్ళు వృద్ధులుగా మారిపోయేంత వరకు కూడా ఆయుష్ ఇస్తూనే ఉంటాడు. వాళ్ళ ద్వారా ఇంకా కొన్ని ఆత్మల రక్షణలోనికి తేబడతాయి, కొన్ని కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి ఘనత, దీర్ఘాయువు అనేది ఈ జ్ఞానం వలన కలుగుతుంది. ఈ జ్ఞానం వలననే సర్వ సంపదలు కలుగుతున్నాయి. ఏమేమిటి? ఘనత, దీర్ఘాయువు, సర్వ సంపదలు. ఈ మూడు కూడా నువ్వు కోరుకోకుండానే దేవుడు ఇచ్చేస్తాడు, నువ్వు ఆశించకుండానే ఇచ్చేస్తాడు. తగిన సమయంలో నీ దగ్గరికి వచ్చి పడతాయి అంతే. వాటిని నువ్వు అనుభవిస్తావు.
అరే నేను కోరుకోలేదే అని అనటానికి వీల్లేదు. ఆయనకి తెలుసు అది నీకు అవసరం, అది నీకు ఇచ్చేసేస్తాడు. ఎప్పుడైతే ఆ జ్ఞానముగా ఆ విధముగా దేవుని యొక్క జ్ఞానాన్ని కోరుకుంటున్నావో, లోబడుతున్నావో, పొందినప్పుడు ఈ యొక్క అన్నీ కలిగినప్పుడు ఇంకా ఎక్కువగా జ్ఞానైతే ఇంకా ఎక్కువగా దేవుణ్ణి కొనియాడతాడు. అజ్ఞానైతే తన యొక్క అజ్ఞానములో అజ్ఞాన రీతిలో తన ప్రవర్తన అంతా ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి మొదట దేవునికి దూరం అవుతాడు. ఫస్ట్ జరిగేది ఏంటంటే, మనం రోజు ఆదివారం వచ్చిందంటే మందిరంలోకి వస్తాం కదా, ఇక రావటం మానేస్తాం. ఫస్ట్ జరిగేది అది. ఎవరికి తెలియదు, అది నీకే తెలుసు, నీ అంతరాత్మ తెలుసు. ఎందుకు నువ్వు దూరం అవుతున్నావో నీకు తెలుసు. కాబట్టి ఆ అజ్ఞానం వచ్చేసింది, సాతానుడు నీలో ప్రవేశపెట్టాడు, దైవికమైన జ్ఞానం కోల్పోయాం. కాబట్టి క్రమేపీ మన ప్రవర్తనలో మొదటగా జరిగేది దేవునికి దూరమగుట. 34-35 సంవత్సరాలు సంఘస్థాపన అయి ఉంటే, కొన్ని వందల మంది తయారైతే ఏరి, మన పితరులు ఏరి, ప్రారంభములో రక్షించబడిన బిడ్డలు ఏరి ఏమైపోయారు అని మనం పరిశీలన చేస్తే వారు దూరం అయిపోయారు. ఒక కారణం, అనేక కారణాల్లో ఒక కారణం, దేవునినే వారు ఆరాధించడానికి ఇష్టపడట్లేదు, అందుకని వారు దూరం అయిపోయారు. కాబట్టి ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయనని సేవించే ఓ సహోదరి, అలాంటి వారు కనపడగానే హెచ్చరిక చేయి, ఆహ్వానించు, ప్రేమతో ఆ సమస్య ఏంటో తెలుసుకో, దేవుని మందిరానికి రమ్మని ఆహ్వానించు, మేలు వారికి కలిగించేవాడుగా ఉంటావు. అది కూడా దేవుడు చూస్తాడు, దానికి కూడా దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. నాకెందుకు, నాకు సంబంధించింది కాదు, సంఘ పెద్దలది, సంఘ కాపరిది ఆ పని అని చెప్పి మన విశ్వాసమైన మనం వదిలిపెట్టకూడదా. కనపడగానే మొదట హెచ్చరిక చేసేది అదే. పూర్వంలో నువ్వు ఎలా ప్రార్థన చేసే వ్యక్తివి, ఎలాగ మందిరానికి వచ్చేవాడివి, మరి ఈనాడు ఎందుకు రాలేకపోతున్నావు, ఏ కారణం చేత? ఒకవేళ ఆ సమస్య నేనేమో పరిష్కరించుకోగలుగుతానేమో, నీకు పరిష్కరించగలుగుతానేమో, సాల్వ్ చేయగలుగుతానేమో, దయచేసి తెలియచేయని ప్రేమతో కోరి నీ చేత అయితే చేసి అతన్ని మందిరానికి నడిపించా. రెండవది, పరలోకానికి దూరం అయిపోతాడా. దేవుని మందిరానికే కాదో, దేవుని సహవాసానికే కాదో, మంచి విషయాలకే కాదో, పరలోక రాజ్యానికి దూరం అయిపోతాడు. నీవు కనుక పూనుకుంటే, ఓ విశ్వాసి, నీ కనబడిన పూర్వపు విశ్వాసి కనబడితే తప్పనిసరిగా చెప్తే నీకు బహుమానం వస్తుంది. దేవుని దీవెనలకు ఇతడు దూరం అయిపోయాడు. దేవుడు సిద్ధపరిచి ఉంచాడు ఎన్నో దీవెనలు, పేరు ప్రతిష్టతలు, ఘనత, ఐశ్వర్యము సిద్ధపరిచి ఉంచాడు. కానీ అది నీవు పొందలేకుండా ఉండావు. ఆయన ఇష్టానికి రెడీగా ఉన్నాడు. కానీ దేవుని దీవెనలకు, దేవుని సహవాసానికి దూరం ఒకటి వలన ఆయన్ని దైవికమైన జ్ఞానముతో ఆరాధించకుండా ఉండటం ద్వారా దీవెనలు కూడా మనం పోగొట్టుకుంటున్నాం. అది ఎవరికి తెలియదు. తెలియని రీతిగా ఆయన సిద్ధపరిచింది, వేచి వేచి చూస్తూ ఉన్నాడు అందిద్దామని. కానీ మనం దూరం చేసుకుంటూ ఉన్నాం. ఆయన దీవెనలన్నీ కూడా అలాగే ఉన్నాయి. మనకిచ్చే దీవెనలో సమృద్ధిగా ఉన్నాయి. ఆయనకి ఏమీ తక్కువ లేదు. ఆయనను మనము వేడుకొనగానే అవసరాన్ని బట్టి అవి ఇచ్చువాడుగా ఉన్నాడు. కానీ మనం అనుసరించకపోతే దైవికమైన జ్ఞానం ప్రకారంగా ఆ దీవెనలు ఆగి ఉంటాయి అంతే. ఆధ్యాత్మికమైన జీవనానికి దూరం అయిపోతాం. కాబట్టి అజ్ఞానముగా నేను ప్రవర్తించకూడదని ఘోషిస్తుంది ఈ జ్ఞానం. సామెత గ్రంథం 1వ అధ్యాయము 8వ అధ్యాయములోని 1వ వచనము ఘోషిస్తుంది, కేకలేస్తుంది, అడుగుతుంది, మొరపెడుతుంది, నిన్ను నన్ను అడుగుతూ ఉంది. ఇంకా సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో శ్రేష్టమైన సంగతులు ఉన్నాయండి. ఏమిటి ఆ శ్రేష్టమైన సంగతులు? 8వ అధ్యాయం 6వ వచనం ఒకరు చదువుదాం. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి అని రాయబడింది. ఈ జ్ఞానం అంట శ్రేష్టమైనటువంటి సంగతులను. ఏంటి శ్రేష్టం అంటే అర్థం కాకపోతే సింపుల్గా కూరగాయలు ఏరుకునే వాళ్ళు శ్రేష్టమైన ఏరుకుంటారు. కూరగాయలు కొనటానికి పోతారు, శ్రేష్టమైన తాజావి, పుచ్చు లేనటువంటివి, లేకపోతే పాడవనివి, ఎండనివి మొదలుగునేవి కోరుకుంటారు కదా. అట్లా శ్రేష్టమైన సంగతులు నేను చెప్తాను వినండి అంటుంది ఈ యొక్క
ఆధ్యాత్మికమైన పరలోకపు జ్ఞానం ఏది శ్రేష్టమైనది, ఎవరు శ్రేష్ఠులు, కొద్దిసేపు వాటిని గురించి మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనములో అపరంజనిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టం. అబ్బా, మనమైతే ఈ బంగారము, ఈ ఇత్తడి, ఈ వెండి సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అపరంజని సంపాదించుట కంటే జ్ఞానము ఎంతో శ్రేష్టము అని రాయబడింది 16:16లో. అవును, 16వ అధ్యాయం 8వ వచనములో అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అని రాయబడింది. నీతితో నువ్వు కొద్దుకొచ్చిన చాలు, నీ జీతం నీతికి సంబంధించింది, నీ జీతం కొద్దిగా వచ్చిన చాలు. అక్రమంతో ఎంతో వస్తుందని చెప్పేసి అక్కడ పరుగులు తీసి అక్రమమైన పనులు చేసి శ్రేష్టం పొందకుండా నరకానికి వెళ్ళిపోతే ఏం ఉపయోగం? ఆ కొద్ది జీతమైనా సరే అది శ్రేష్టమని నువ్వు గుర్తెరిగి అన్యాయం చేయకుండా న్యాయం చేస్తూ నీ వచ్చుబడిని బట్టి దేవుని కృతజ్ఞత తెలియజేస్తూ ఉండగలిగితే అది ఎంతో శ్రేష్టం. అది నీకు నెమ్మదిస్తుంది, అన్ని సౌకర్యాలు కలిసి వస్తాయి. నీకు వ్యాధి కలగకుండానే, ఆ డబ్బుతో పని లేకుండానే దేవుడు వాటికి మందులకి ఖర్చు పెట్టకుండానే దేవుడు సాయం చేస్తాడు. సహజంగా మనుషులందరికీ కూడా ప్రకృతిలో జరుగుతున్న సంఘటనలను బట్టి మరి రావచ్చు, కానీ కరోనా వచ్చినట్టు రావచ్చేమో, కానీ దాన్ని బట్టి కాదు. మనము మన జ్ఞానాన్ని బట్టి ఎక్కువ సంపాదించుకుంటున్నాం, దేవునికి దూరం అవుతుని బట్టి ఎక్కువ వ్యాధులు సంపాదించుకుంటున్నాం. అది దేని సంబంధంగా వచ్చిందో తెలుసుకున్న వారమై ఒకవేళ భూ సంబంధమైన రీతిలో మన క్రియల ద్వారా వచ్చిందైతే అంతరాత్మను కన్నీరు కార్చి శుద్ధీకరణ చేసుకొని రక్తంలో కడుక్కొని మరలా పవిత్రతను మనం సంపాదించుకుందాం. ఇది నీతితో కూడిన కొంచెమైనను శ్రేష్టం అని అంటున్నాడు పైనుండి వచ్చిన జ్ఞానం. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఇంకా శ్రేష్టం ఏంటో చెప్తున్నాడు. బళ్ళు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం అన్నాడు ఆ వచనంలో. మనమైతే ఆ అన్యులు చేసినట్లుగా పాపం అయిపోయిన తర్వాత ఏదో మెచ్చుకునే కార్యం ఏదో చేసేసి బళ్ళు అర్పించో, రక్తం చిందించో, లేకపోతే దాన ధర్మాలు చేసో, పుణ్య నదుల్లో మునుగో, ఇంకా శ్రేష్టమైన ఏదో చేసేసి పాపం కొట్టివేయబడిందిలే అని అనుకొని ఆనందించడం కాదు. ఆజ్ఞలు గైకోవడం, దేవుని యొక్క ఆజ్ఞలు గైకోవడం. పొట్టేళ్ళు కొవ్వులు అర్పించడం కంటే ఆయన మాట, దేవుని యొక్క మాట విని లోబడడం శ్రేష్టం అన్నాడు. కాబట్టి పైనుండి వచ్చి జ్ఞానం శ్రేష్టమైనది. దేవా, నీ శ్రేష్టమైన ఆ జ్ఞానాన్ని నాకు మా అందరికీ దయచేయనని మనం ప్రార్థన చేయాలి. 84వ కీర్తనలో 10వ వచనంలో రాయబడింది, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మనం ఎక్కడెక్కడో ఏదేదో హాల్లో జరుపుతూ ఉంటారు, కానీ శ్రేష్టమైనది మందిరములో గడపడం, సమయానుకూలముగా గడపటం. మనం అది ఎంతో శ్రేష్టం అంటున్నాడు. ప్రసంగి జ్ఞానిగా పిలువబడ్డాడు. ఆయన తన గ్రంథంలో 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అన్నాడు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట, ఆయన మాటలు ఆలకించుట శ్రేష్టం. మందిరంలో దేవుని మాటలు నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సరి చేసుకోను బడు నిమిత్తమే మాట్లాడుతున్నాడు. ఇందులో నుండి ఏది నేను స్వీకరించాలి, దేన్ని తృణీకరించాలి, దేన్ని దూరపరచుకోవాలి, దేన్ని నా హృదయంలోనికి రానికుండా చేసుకోవాలి, దేన్ని చేర్చుకోవాలి అనేది శ్రద్ధగా ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది. తప్ప ఏదో కూర్చున్నాములే విన్నాములే అన్న వారికి మాత్రము పైనుండి వచ్చిన దైవిక జ్ఞానం మనకు అబ్బదో. భూ సంబంధమైన జ్ఞానం చెప్పకుండానే అబ్బుతుంది. అందుకని బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి దేవుని మాటలు ఆలకించడం శ్రేష్టం అని రాయబడింది. ఆయన మాటల పట్ల ఆ సమయంలో బహు జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించిన వారి హృదయాల్లోనికి వాక్యం చొచ్చుకొని పోతుంది. అది మన ప్రవర్తనను మార్చేస్తుంది, మన చూపులను మార్చేస్తుంది, మన క్రియలను మార్చేస్తుంది, భక్తురాళ్ళుగా తయారు చేస్తుంది.
చూడగానే భక్తుడురా భక్తురాలురా అని భయపడతారు అన్ని జనాభా. ఎందుకనగా ఆయన యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది, ఆయన యొక్క సత్యము నీలో ప్రవహిస్తుంది. కనుక ఆటోమేటిక్గా భయాందోళన, దురాత్మలు ఏ విధంగా గజగజ వణికి ఆ భక్తుని యొక్క నీడబడితే పారిపోతాయో అలాగా నీవు తయారవుతావు. మరి ఎవరు శ్రేష్ఠులు? శాంత గుణము గలవారు శ్రేష్ఠులు. శాంత గుణం దేవా నాకు దయచేనైనా, ఆ శాంత గుణం నాకు అందించినైనా అని ప్రభువుని మనం అడగాలి. శాంతము గలవాడు వివేకము గలవాడు అని రాయబడింది. ఆ వివేకం దైవికమైన వివేకం, అది ఆ వివేకం మనకిస్తున్నాడు. జ్ఞానవంతుడు శ్రేష్ఠుడు అని రాయబడింది. జ్ఞానము దేవుని నుండి పొందినది వారు వ్యక్తులు శ్రేష్ఠులుగా మారిపోతున్నారు. దేవుని జ్ఞానానికి మితి లేదు, ఓ పరిమితి లేదు. జ్ఞానము అనుగ్రహించేది దేవుడే కాబట్టి ఎంత అవసరమో అంత దేవుడు అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు, సిద్ధపరిచి ఉన్నాడు, భద్రపరిచి ఉన్నాడు. కానీ మనం కనిపెడతలా, ఎదురు చూస్తలా, కోరుకోట్లా, అందుకే మనం పొందలేకపోతున్నాం. జ్ఞానం అనుగ్రహించేది ఆయనే. బంగారము కంటే విలువైనది జ్ఞానమని, జ్ఞానము కలిగినటువంటి ఆత్మను దేవుడు ఇస్తూ ఉన్నాడు. అది ఏ పరిశుద్ధ ఆత్మ దేవుడు జ్ఞానాత్మను నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. యథార్థంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, యథార్థంగా ప్రవర్తించేవారు శ్రేష్ఠులు అని వాక్యం సెలవిస్తుంది. మనమైతే దీనిని ఎంతసేపు కోల్పోతాం, పోగొట్టుకుంటాం. అందుకనే శ్రేష్ఠులంగా పిలవట్లేదు, కానీ పనికి మాలవారంగా పిలవబడుతున్నాం మనుషుల ద్వారా. తద్వారా బాధపడుతున్నామా? కాబట్టి యథార్థంగా ప్రవర్తించేవాడు శ్రేష్ఠుడు. యథార్థంగా ప్రవర్తించేవాడు, ఇంకా గొప్ప మాట, దేవుడి విషయంలో దేవునికి ఇష్టలు, దేవుని ప్రజలకు ఇష్టలు అని రాయబడింది. కాబట్టి ఆ ప్రియం, ఆ ప్రేమ, ఆ మధురత్వం ఎవరిలోకి ఉంటుంది తెలుసా? మనిషిని అలా చూడంగానే, యథార్థవంతుని చూడంగానే అతడు ఎంత వయసు వాడైనా కౌగిలించుకోవాలనిపిస్తుంది. ఆ గుణాన్ని బట్టి, అతని ప్రవర్తన బట్టి, అతని నడవడిని బట్టి ఏమో ఆ ప్రేమ హృదయంలో పుంజుకొస్తుంది. అది దైవికమైన ప్రేమ. యథార్థ ప్రవర్తనలు ఆయన ముఖ దర్శనము చేయుదురు, దేవుని ముఖ దర్శనము చేయుదురు. మోసే ముఖ దర్శనము దేవునితో చేసినట్లుగా ఆయన దగ్గర చేర్చబడి ముఖ దర్శనము చేయుదురు. ఆయన నుండి వచ్చే ఆ మహిమను మనం కూడా పొందుతామా? కాబట్టి దేవునితో ఎక్కువగా ఎవరైతే గడుపుతానికి ప్రయత్నిస్తారో వారు దేవుని యొక్క మహిమ దేహంలోనికి వచ్చేస్తుంది. యథార్థవంతులకు చీకటి వెలుగుగా మారిపోతుంది. చీకటిలో సంచరిస్తున్నాను, వెలుగు పుట్టున. పాతాళంలోనికి ప్రభు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? పాతాళం అంతా చీకటి. ఆయన పునరుద్ధాండై లేచిన తర్వాత పాతాళానికి వెళ్ళాల్సి వచ్చింది. అంతా చీకటే, కానీ వెలుగు పుట్టించాడు అక్కడ దేవుని బిడ్డలు ఒక విభాగంలో ఉండారు. వాళ్ళని వెలుగుమైలుగా తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి మనము సంచరిస్తున్నప్పుడు అగాధములో సంచరించినను, చీకటిలో సంచరించినను వెలుగు కలుగును ఉత్పత్తి అవుతుంది. అంతే. మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు అని రాయబడింది. మన మనసునట తొందరలు పడకుండా, అనకూడని మాటలు మన నోటిని రానికుండా జాగ్రత్త పడి ఆలోచించి పలికినప్పుడు మన మనసును మనం స్వాధీనపరుచుకునే వారంగా ఉంటాం. ఏది సడన్గా లైన్లోకి వస్తే అదే వాగేస్తే అవతలవాడు చచ్చిపోతాడంతే, కిందపడి కొట్టుకలాడతాడంతే. ఎందుకన్నాడని చెప్పేసి కత్తులు కటారాలు తీసుకొని వచ్చేస్తాడంతే అవసరమైతే, ఆ యొక్క శక్తి బలం ఉంటే. అందుకోసము యథార్థవంతులు మనస్సుని స్వాధీనపరుచుకొని అనకూడని మాటలు అనకుండా జాగ్రత్త పడతారు. యథార్థమైన మనస్సు ఎటువంటిదంటే నిబ్బరమైనటువంటి మనసు. వారి మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది, నిబ్బరం కలిగి ఉంటుంది. క్రీస్తు యేసు గల మనసు వారు కలిగి ఉంటారు. క్రీస్తు యేసు మనసు మనకు తెలిసి ఆయన చనిపోయే వరకు కూడా నిందించలేదో, ఎవరినే దూషించలేదో, తప్పులు పట్టలేదు ఇతరులవి. ఆయన తప్పుడు వాడుగా అనిపించుకున్నాడు, కానీ తప్పు చేయకపోయినప్పటికీ
ఇతరుల్ని ఏలుపెట్టి చూపించిన వాడిగా కనబడలేదా? దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడా. ఆ శాంతం దేవా నీకు నాకు దయచేనాయనా అని మనం కోరుకోవాలి. దీర్ఘశాంతాన్నేట ధరించుకోమంటున్నాడు. ఒక కోటు వలె, ఒక వస్త్రం వలె ధరించుకోమంటున్నాడు. అంటే నిత్యం మనం కోరుకోవాలి, నాలో దీర్ఘశాంతం కావాలి, నాకు నెమ్మది కావాలి అని మనం కోరుకోగలిగితే దీర్ఘశాంతాన్ని దేవుడు ధరించినట్లుగా నీకు నాకు చేస్తాడు. బోధ అనేది దీర్ఘశాంతాన్ని కలిగి బోధించేదిగా ఉంటుంది. కాబట్టి దీర్ఘశాంతముతో కూడిన బోధే యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరంలో ఆయన బోధించిన బోధలో చేశాడు. అందుకనే కోట్ల ఆత్మలు ఈ రోజున ప్రపంచం అంతా వ్యాపించగలిగిన అంతరంగ క్రైస్తవులు అంతటా ఉండిపోయారు. బహిరంగంగా ఇప్పుడు భయంకరమైన పరిస్థితులు జరుగుతున్న కారణంగా బయటపడట్లేదు. కానీ అదే బహిరంగ కోటాలు పెట్టమను కోట్ల మంది, లక్షల మంది ప్రజలు బయటకు వస్తారు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారులారా, బోధ దీర్ఘశాంతంతోనే బోధించాలి. నువ్వు మాట్లాడేటప్పుడు దీర్ఘశాంతంతోనే మాట్లాడాలి అని అంటున్నాడు. కాబట్టి దేవుని రాకడ దీర్ఘశాంతంతోనే ఎదురు చూస్తూ ఉండాలి కలిగి. అది దేవా నాకు దయచేయండి. నువ్వు ఏ క్షణంలో వస్తావో తెలియదు. ఒక దొంగ వలె వస్తానంటున్నావు, కానీ నువ్వు దొంగ కాదు, కానీ పోల్చి చెప్తున్నావు. అయ్యా నాలో ఈ గుణలక్షణాలు ప్రవేశపెట్టించున్నాయని మనం కోరుకోవాలి. దానియేలు ప్రవక్త శ్రేష్టమైన బుద్ధి గలవాడిగా ఎలా అయ్యాడు అని అంటే, తన యొక్క రాజ్యములో అధికారిగా ఎలాగ అయిపోయాడు, పరిపాలకుడిగా ఎలా అయిపోయాడు, నడిపించేవాడిగా ఎలా అయిపోయాడు అంటే పై నుండి వచ్చిన జ్ఞానాన్ని తను పొందాడు. శ్రేష్టమైన జ్ఞానం పొందినని దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నదే. అలాగే యోహాను భక్తుడు కూడా శ్రేష్టమైనటువంటి ప్రవక్తల్లో ప్రవక్తగా, మరి అందరికంటే మించిన శ్రేష్ఠుడుగా పిలువబడ్డాడు యోహాను భక్తుడా. కాబట్టి ప్రవక్తలందరికంటే శ్రేష్ఠుడిగా ఉన్నాడు. శ్రేష్టమైన వారికి శాశ్వతమైన ప్రతిఫలము దాచి ఉంచాడు దేవుడు. దాగి ఉందని నీవు నేను ఎన్నడూ మర్చిపోకుండా ముందుకు సాగే వారంగా ఉందాం. తలంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, నీ ప్రేమ ఎంత గొప్పది. జ్ఞానమును గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాతో ముచ్చటించారు. మీకు స్తోత్రాలు. జ్ఞానం ఎలాంటిది, జ్ఞానం వల్ల కలిగే ప్రతిఫలాలు ఏంటో మాతో మాట్లాడారు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఏది శ్రేష్టమైనదో, ఎవరు శ్రేష్ఠులో మాకు వినిపించారు, మీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉపదేశం ద్వారా ఈ 3 సత్యాలు మేము తెలుసుకోగలిగి ఉన్నాం ప్రభువా. జ్ఞానాన్ని గురించిన కొన్ని ముఖ్యమైన సత్యాలలో ఎలాంటిదో, ప్రతిఫలం ఏమిటో, ఏది శ్రేష్టమో మేము గమనించాం. కాబట్టి దేవా, ఈ శ్రేష్టమైన పైనుండి వచ్చిన జ్ఞానం నాకు దయచేయనైనా. ప్రార్థన చేసుకో, ప్రభుని అడుగు, మొరపెట్టు. ఆయన ఇచ్చువాడై ఉన్నాడు. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కొనుగొందురు. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా వద్ద ఉన్నవి. దేవా, నీ వద్ద ఉన్న అవి మాకు ప్రసాదించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరమ తండ్రి, మీకు వేలాది వందనాలు నాయన, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూ సంబంధమైన జ్ఞానం అయితే మాకున్నది, కానీ నాయన పరలోక సంబంధమైన జ్ఞానం మాకు అవసరమైనది. నిత్య రాజ్యమునకు హక్కుదారులు కావాలంటే, ఆ రాజ్యములు ప్రవేశించాలంటే, అంతేకాదు భూమి మీద ఉండగానే అనేకుల్ని ఆ రాజ్యంలో కలుపు నిమిత్తంగా ఆ జ్ఞానం మాకుంటే తప్ప మేము సువార్తను ప్రచురించే వారంగా ఉండలేమయ్యా. కనుక మీ జ్ఞానం మాకు అందించండి, మీ శక్తి మాకు ప్రసాదించండి. మా కొరకు సిద్ధపరిచినవి మేము లోబడి విధేయులమే నడుచుకుంటూ వాటిని పొందేటట్లుగా కృప చూపించమని బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ యేసు ప్రభుని యొక్క నామం పేరిట ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.